హాయ్ అండి, వెల్కమ్ టు మహిమది కిచెన్. ఈరోజు నేను ఎగ్ పొంగడాల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు కావాల్సిన 2 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ఈ విధంగా గ్లాస్లో వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఆ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పొంగడాల గిన్నె పెట్టుకోవాలండి. పొంగడాల గిన్నె పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ గిన్నెలోకి మనం తీసుకోవాలండి. ఒకవైపు మంచిగా అయిన తర్వాత గోల్డెన్ ఫ్రై అయినాక మరి తిప్పి వేసుకోవాలి. తర్వాత రెండు వైపులా మంచిగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. కర్రీకి సరిపోయేంత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపుని యాడ్ చేసుకొని బాగా కలపాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేయాలండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేయాలి. టమాటా వేసిన తర్వాత టమాటా పైన కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయటం వలన టమాటా త్వరగా ఉడుకుతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు 2 నిమిషాల తర్వాత చూసుకోవాలండి. కర్రీ బాగా అవుతుంది. చూడండి, టమాటా గుజ్జులాగా అవుతుంది. బాగా కలుపుకోవాలండి. క్యాప్ పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటా వేసి వండటం వల్ల కొంచెం తీయగా అనిపిస్తుంది కాబట్టి కారం చెక్ చేసుకొని వేసుకోవాలండి. కర్రీ ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా తెరులుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పొంగడాలని ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ఇలా వాటర్ యాడ్ చేయడం వలన ఆ సూప్ అనేది కర్రీలోకి ఎగ్ పొంగడాలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరను సన్నగా కట్ చేసి కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి. కర్రీ మొత్తం ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలిపి క్యాప్ పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కర్రీ బాగా కలుపుకొని క్యాప్ పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత సాల్ట్ మరొకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కర్రీ తీసుకోవాలండి. ఎగ్ పొంగడాల కర్రీ రెడీ అవుతుంది. అందులోకి మనం రాగి ముద్దను తీసుకోవాలి. చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కానీ కర్రీ ఈ విధంగా ఉండాలి. గ్రేవీ టైప్లో ఇలా రావాలి. సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.